విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కి తేడా ఏంటిది? అసలు ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటిది? ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మంచిదే. బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటంటే వాటికి కావాల్సిన ఎరువులు కానివ్వండి, జీవన ఎరువులు అంటారు. సో ఇవన్నీ కూడా బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు. న్యాచురల్ ఫార్మింగ్ అంటే మన దగ్గర ఆవు ఉంటుంది, ఆవు నుంచి వచ్చే గోమయం గోమూత్రంతో చేస్తాం. మెయిన్గా మజ్జిగ వాడుతుంటాం అనమాట. ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్లో వెళ్ళినప్పుడు పురుగుని దాన్ని అరికట్టడానికి చాలా వరకు పురుగు మందులు వాడతారు. సో ఇవన్నీ ఏంటంటే పూత దశలో కానివ్వండి, లేదంటే కాయ దశలో, పిందె దశలో చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనము ఒక కాయ మీద కెమికల్ ఇవి పెస్టిసైడ్స్ కొట్టినప్పుడు ఆ పోర్స్ లో నుంచి కాయ తీసుకొని మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది అనమాట. సో న్యాచురల్ ఫార్మింగ్ అనేటప్పటికి ఏంటంటే న్యాచురల్ గా ఆవు నుంచి, ఆవు పాల నుంచి వచ్చినటువంటి పాలని మనం పెరుగు చేసి, పెరుగుని చిలికితే వెన్న తీస్తాం, వెన్న తీసి నెయ్యి చేస్తాం. సో మిగిలిపోయిన మజ్జిగ అంతా కూడా మనం పంట మీద వాడుకుంటాం. సో ఏ స్టేజ్లో ఇప్పుడు రేపు మనం పండుగ వస్తున్నాము, కట్ చేస్తున్నాం అనగా కూడా మనం ఇలాంటివన్నీ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మజ్జిగ, ఇంగువ, పసుపు ఇలాంటివి. సో అదే మనం కెమికల్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పోర్స్ అన్నీ తీసేసుకుంటుంది. ఇప్పుడు తొక్క మీద పోర్స్ ఉంటాయి కదా, పండు లోపలికి తీసుకుంటుంది. సో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పండులో కూడా ఆ విషయం కలుస్తుంది. సో అవి తిన్నప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది అనమాట. సో న్యాచురల్ ఫార్మింగ్ అంటే కంప్లీట్గా కూడా బయట నుంచి ఎలాంటి కెమికల్స్ లేకుండా గోవు నుంచి ఏమైతే వస్తాయి వాటిని మాత్రమే చెట్టుకి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ చాలా వరకు ఇప్పట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలా అమ్ముతున్నారు, చాలా స్టోర్స్ కూడా అయ్యాయి కదా. మళ్ళీ ఇది తీసుకోవడం కరెక్టా రాంగా? మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీరు ఏమంటారు? ఆర్గానిక్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే రైతుకి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో అక్కడ ఎరువులు తయారు చేస్తారు, ఇక్కడ న్యాచురల్ గా వచ్చేటివే, వీటి ఆవు నుంచి వచ్చేటివి మాత్రమే వాడతాం మనం. సో మన తాతలు వాళ్ళు చూసుకుంటే ఒక 40 years బ్యాక్ వరకు అది చేశారు. మేము చిన్నప్పుడు అంతా కూడా అవి తిన్నాం. మనం ఇప్పుడు మన అమ్మమ్మలు, మా మదర్ కూడా ఆల్మోస్ట్ 75 years. సో మా అమ్మ చాలా హెల్దీగా ఉన్నారు, బీపీ లేదు, షుగర్ లేదు, ఇలాంటి లేదు. ఎందుకు ఆ రోజు తిన్నారు, ఆ రోజు ఎట్లయితే గో ఆధారితంగా వ్యవసాయం చేశారో అవి తినడం వల్లనే ఈ రోజు హెల్దీగా ఉన్నారు. సో ఇప్పుడు పిల్లలు 20 yearsకే షుగరు, 20 yearsకే వెంట్రుకలు తెల్లబడిపడి చాలా సమస్యలు మనం చూస్తున్నాం. యంగ్స్టర్స్ హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు. సో ఇవన్నీ కూడా వీటి మూలానే. కాబట్టి న్యాచురల్ గా పండి ఆల్వేస్ బెస్ట్. కానీ ఈ మధ్య చాలా ఇదే వినిపిస్తుంది ఆర్గానిక్ ఇవి అని. మళ్ళీ ఆర్గానిక్ లో కూడా బెస్ట్ అండ్ బెస్ట్ అనేది ఎలా చూస్ చేసుకోగలుగుతాం మేడం? అన్ని చూస్తే కూడా బాగుంటున్నాయి, ఇప్పట్లో కలర్ఫుల్ ఉన్నాయి, దానికి నమ్ముతున్నాము. ఏది బ్యాడ్ ఏది గుడ్ అనేది కూడా తెలియలేకపోతున్నాయి మన హెల్త్ కి. ఇది ఎలా తెలుసుకోవాలి మేడం? ఒకటి తిన్న తర్వాత టేస్ట్ తెలిసిపోతుంది. ఒకటి అంటే ఇప్పుడు కెమికల్స్ వేసి పండించినవి మనకి బాగా షైనీగా ఉంటాయి అన్నమాట. సో ఇవి అంత షైనీగా ఉండవు, ప్లస్ అంత అట్రాక్టివ్ గా కనిపించవు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఫార్మర్స్ చేస్తున్నారు ఇప్పుడు, ట్రస్టెడ్ ఫార్మర్స్ ని. అందుకనే ఒకసారి నేనేమంటానంటే, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనకి మెయిన్ ఆహారం, తర్వాతనే అన్ని ప్రొఫెషన్స్. సో మనం ఎంతసేపు అయినా ఉరుకులు పరుగులు లైఫ్ లో జాబ్కి వెళ్ళడానికి టైం చూసుకొని పరిగెడుతుంటాం తప్పితే తిండి తినడం ఆ టైం వచ్చేటప్పటికి మనం అంతా ఇంట్రెస్ట్ పెట్టము, అసలు ఇంపార్టెన్స్ ఇవ్వము తిండికి. ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహారం మీద ఒక దృష్టి పెడితే, ప్రతి ఫార్మర్ అంటే నేను అనేది ఇప్పుడు మీకు ఏదైనా కావాలి, ఏం కావాలో చాలా మంది చేస్తున్నారు. ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూడండి, చూస్తే అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనకి ఏం కావాలి అనేది. అలా కూడా తీసుకోవచ్చు. అలా చేస్తే ఏమవుతుందంటే, ఇప్పటి రోజుల్లో డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు న్యాచురల్గా పండిని మాత్రమే తినండి అని. ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ కి స్టార్ట్ అయ్యిందండి. అంటే ఓన్లీ న్యాచురల్ గా పండినవి తింటే మాత్రమే వీళ్ళు ఉండగలుగుతారు, బతకగలుగుతారు, పేషెంట్ కోలుకోగలుగుతారు అనేది. సో అలాంటి రోజులు ఇంకా చాలా వస్తాయి. రాబోయే రోజుల్లో మనం ఒక అబ్నార్మల్ సొసైటీని చూస్తాం హెల్త్ ఇష్యూస్ తోటి. సో ఇవన్నీ రావద్దు అని అనుకుంటే మనం ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు డాక్టర్ కాదు కావాల్సింది,
ఫస్ట్ ఫుడ్ బాగుంటే డాక్టర్ అవసరం రాదు. అందుకని నేను ఏమంటే ఫార్మర్ దగ్గరికి వెళ్ళండి, జెన్యున్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్మర్స్ పెరుగుతారు. 10 మంది ఉన్నప్పుడు 10 ఫ్యామిలీస్కి ఒక మంచి ఆహారం దొరికితే వీళ్ళని ఎంకరేజ్ చేస్తే 20 మంది, 40 మంది, 100 మంది అవుతారు. సో సొసైటీ స్లోగా హెల్తీగా తయారవుతుంది.